ఇవాళ 28 ఆగస్టు వెనస్డే రోజు. మండే రోజు మార్నింగ్ 7 o'clockకి వచ్చి TSLIPC, TSTPC విత్ పోలీస్ ఆఫీషియల్స్ అండ్ GHMC ఆఫీషియల్ అందరూ కలిసి మార్నింగ్ 7 o'clockకి మా ఇంటికి వచ్చారు. వచ్చి 7 o'clockకి విత్ పోలీస్ వాళ్ళతో సహా 300 పోలీస్ వాళ్ళు, 100 లేబర్ అందరితో సహా మార్నింగ్ 7 o'clockకి ఇంటికి వచ్చి మాకి బయటి పెట్టి మా ఇల్లు డిమాలిష్ చేశారు. మాకు ఏం నోటీస్ ఇవ్వలే. దీంట్లో మేము అడిగిన వాళ్ళకి మాకు ఏం నోటీస్ ఇవ్వలే. ఎవిక్షన్ ఆర్డర్ ఉంటే చూపిమని చెప్తే వాళ్ళు మాకు ఏం ఆర్డర్స్ చూపించలే. మా ఇల్లు డిమాలిష్ చేశారు. నేను దీని గురించి డీటెయిల్గా మీకు చెప్తాను. ఇది 1942లో మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్ హైదరాబాద్ టెనరీస్ అని ఫ్యాక్టరీ ఫౌండ్ చేసి ఉండే 37 acre 8 గుంటాస్ ల్యాండ్. ఇది రైతులకు పైగా విలేజ్ లా. ఈ టోటల్ ల్యాండ్ ఏమో ప్రైవేట్ పట్టా ల్యాండ్, నాట్ ఏ గవర్నమెంట్ ల్యాండ్. ఇది అందరు చెప్తారు ఈ గవర్నమెంట్ ల్యాండ్ కాదు, ఇది ప్రైవేట్ పట్టా ల్యాండ్. సర్వే నెంబర్ 1 to 41 సర్వే నెంబర్స్ ఉన్నాయి మావి. దీంట్లో లిట్ క్యాబ్ వాళ్ళ నుంచి మాకి కొద్ది 3 to 4 years నుంచి వాళ్ళకి కొద్దిగా కేసెస్ నడుస్తున్నాయి. లిట్ క్యాబ్ వాళ్ళు దీంట్లో మా ల్యాండ్ ఉన్నదని క్లెయిమ్ చేస్తారు. వాళ్ళకి ఏమి ఇక్కడ ల్యాండ్ లేదు. ఈ మా ప్రైవేట్ పట్టా ల్యాండ్ 1954 నుంచి ఖాసరాపాని నుంచి ధర్నీ వరకు హైదరాబాద్ టెనరీస్ పేరే చూపిస్తుంది ప్రైవేట్ పట్టా ల్యాండ్. ఇది నాట్ ఏ పరంబోక్ ల్యాండ్, నాట్ ఏ సర్కారీ ల్యాండ్. ఇది ఇంకొకటి విషయం ఏమంటే దీంట్లో ఈ ల్యాండ్లో యూనిటీ మాల్ కడదామని వీళ్ళు ప్లాన్ చేశారు. TSTPC వాళ్ళు, ఇంకొక TSLIPC వాళ్ళు. వీళ్ళు టెండర్ కాల్ చేశారు. ముంబైలో, కలకత్తాలో, తెలంగాణలో టెండర్ పాస్ చేయలే వీళ్ళు. దాని తర్వాత మేము ఆ టెండర్లో మొత్తం డీటెయిల్ పోయిన తర్వాత టెండర్లో సర్వే నెంబర్ మెన్షన్ చేయలే. ఆ టెండర్ నోటిఫికేషన్కి మేము ఛాలెంజ్ చేశాము హైకోర్టులో. దాని బిఫోర్ మాకి లిట్ క్యాబ్ వాళ్ళకి కేసు నడిస్తే స్టేటస్ కో ఆర్డర్ వచ్చింది మాకి. ఆ స్టేటస్ కో ఆర్డర్ వస్తే వాళ్ళు మా దగ్గర రాలే. ఇంకొకటి విషయం ఏమంటే ఈ రిట్ ఫైల్ చేసిన మేము యూనిటీ మాల్ది. రీడ్ ఫైల్ చేసిన తర్వాత నాకు TSTPC జనరల్ మేనేజర్ వేణు మాధవ్ కాల్ చేస్తారు. కాల్ చేసి ఏం చెప్తారంటే మీతోని అన్అఫీషియల్గా జయేష్ రంజన్ మీతోని కలవాలా. నేను చెప్పిన సార్ హైకోర్టులో కేసు నడుస్తుంది, నేను కలవాను. మీకేమైనా ఉంటే ఆఫీషియల్గా లెటర్ నాకు ఇష్యూ చేయండి, నేను వస్తానని చెప్పాను. అయితే నాకు ఆఫీషియల్గా ఒక లెటర్ ఇష్యూ చేశారు. ఆ లెటర్ తీసుకొని నేను మా బ్రదర్ అడ్వకేట్ ముగ్గురం పోయి సెక్రటరియట్లో జయేష్ రంజన్తో కలిసాము. కలిసిన తర్వాత మాకి ఏం చెప్పారంటే ఈ ల్యాండ్ గురించి మా అడ్వకేట్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ ల్యాండ్ టోటల్ ప్రైవేట్ పట్టాలే, నాట్ ఏ గవర్నమెంట్ ల్యాండ్ అని. ఆయన ఒకటే మాట చెప్పి నేను ఆ డీటెయిల్లో పోతలే. నేను ఒకటే మాట చెప్తున్నా మాకు యూనిటీ మాల్ కట్టాలి. అక్కడ మాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్ వచ్చాయని మేము 100% అక్కడ కట్టాలా. మీకు కావాలంటే నేను 50 crores rupees క్యాష్ 1 acre ల్యాండ్ ఇస్తాను, మీరు జరిగిపోవాలని చెప్పారు మాకి. అయితే మేము చెప్పినాం కోర్టులో మ్యాటర్ పెండింగ్ ఉన్నది సార్, మాకు ఈ ప్రపోజల్ అవసరం లేదు. ఏమనంటే లీగల్ బ్యాటిల్ ఆడతాం. ఒకవేళ మా పక్షాల ఆర్డర్ వస్తే మాకి ఉంటుంది, మీ పక్షాల ఆర్డర్ వస్తే మేము అప్పీల్కి పోతామని చెప్పినాం క్లియర్గా. ఆ మాట చెప్పిన తర్వాత ఆయన ఒకటే మాట నాకు చెప్పి నువ్వు ఇట్లా చెప్పినావు కదా, బేరహమిని సే తుమారకు ఘర్ సే బాహర్ నికాల్కే డిమాలిష్ కడతాం అని ఆ మాట ఉండే అనేది. ఆయన వర్డ్స్ ఇవి, నేను మీకు రిపీట్గా చెప్తున్నాను. ఆయన వర్డ్స్ ఉండే ఇవి. దీంట్లో ఏమైందంటే 2021లో GHMC కమిషనర్కి జయేష్ రంజన్ ఒక లెటర్ రాస్తారు. ఆ లెటర్లో ఏం చెప్తారంటే నేను మొహమ్మద్ బసీరత్ అలీ ఖాన్ లేట్ వాజ్ ఎ ఎంప్లాయ్ ఇన్ లిట్ క్యాబ్. నేను లిట్ క్యాబ్లో ఎంప్లాయీ లేకుండే, నేను బతికి ఉన్నాను, నేను ఎక్స్పైర్ కాలే. నా ఫాదర్కి సన్ అని దాంట్లో లెటర్ రాసిరు. ముంతాజ్ అలీ ఖాన్ నా ఫాదరు. దాని తర్వాత నా ఫాదర్ గ్రాప్ చేసి కోర్టర్స్లో ఉన్నారని అట్లా లెటర్ రాసిరు. నేను ఎంప్లాయీ లేకుండే, మా ఫాదర్ గిట్టగా ఎంప్లాయీ లేకుండే. అట్లా ఏమైనా ఎంప్లాయ్మెంట్ ఉంటే మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ చూపించండి. నాకు ఏమైనా ఉంటే మా ఫాదర్ గిట్టగా ఎంప్లాయీ లేకుంటే, నేను గిట్టగా ఎంప్లాయీ లేకుంటే. దీంట్లో పెద్ద స్కామ్ చేసారు జయేష్ రంజన్, శ్రీనివాస్ నాయక్ లిట్ క్యాబ్ MD, ఇంకొకటి వేణు మాధవ్ TSTPC జనరల్ మేనేజర్. ఈ ముగ్గురు కలిసి పెద్ద స్కామ్ చేశారు. నేను ఇప్పుడు CM సార్ రేవంత్ రెడ్డి సార్తో ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, దీనిపైన మీరు ఖచ్చితంగా ఎంక్వైరీ చేయండి, CBCID ఎంక్వైరీ చేయండి. ఈ ఫండ్స్ని మొత్తం మిస్యూజ్ చేశారు. ఈ గవర్నమెంట్ ల్యాండ్ లేదు, ఇది ప్రైవేట్ పట్టా ల్యాండ్. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను మా CM సార్తోని, ఈ ప్రజల రాజ్యాన్ని మీరు తెచ్చారు సార్, మేము మీకు ఓటు ఇచ్చాను. ఎందుకు ఇచ్చారు? ఇక్కడ మాకు న్యాయం జరుగుతుందని ఇచ్చాను సార్. ఈ IAS ఆఫీసరు ఈ పోలీస్ అధికారులకి తీసుకువచ్చి మొన్న మండే రోజు మా ఇల్లు మొత్తం కూల చేసేసారు. పిల్లలంట బయటకు వచ్చేసారు. మేము ఇప్పుడు రోడ్ మీద ఉన్నాము. మాకు జస్టిస్ కావాలా సార్? మేము జస్టిస్ కొని ఎక్కడెక్కడ పోవాలా చెప్పండి సార్. మా కేసులు హైకోర్టులో పెండింగ్ ఉన్నది, మాకు స్టేటస్ కో ఆర్డర్ ఉన్నది. మేము పోలీస్ ఆఫీసర్లకి స్టేటస్ కో ఆర్డర్ చూపిస్తే వాళ్ళు ఒకటే మాట చెప్తారు, మీరేమైనా ఉంటే కోర్టులో పోయి కంటెంప్ట్ ఫైల్ చేసుకొని చెప్తారు. నేను వాళ్ళకి చెప్పిన మీ దగ్గర ఏమైనా ఆర్డర్ చూస్తే మాకు చూపియండి అంటే మాకు ఏం ఆర్డర్ చూపించలే. వాళ్ళు ఓవరాల్గా వచ్చి ఫోర్స్ఫుల్లీగా వచ్చి మాకు
చాలా ఇబ్బంది పెట్టి మాకి పోలీస్ బండిలా పెట్టి మా ఇల్లు మొత్తం డిమాలిష్ చేసేసారు. ఇవాళ మా ఇంటి వాళ్ళు మొత్తం రోడ్ మీదకి వచ్చేసారు. ఇవాళ మా ఇంటి వాళ్ళు మొత్తం రోడ్ మీదకి ఇచ్చారు. ఇప్పటి వరకు మాకి సాయంతో ఏం చెప్పలే. మేము ఇప్పుడు గిట్టంగా జస్టిస్ కావాలని మేము కోరుకుంటున్నాము. ఇంకోటి విషయము, ఇప్పుడు నా పైన నా ఫ్యామిలీ పైన ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ఏమైనా దాడులు వచ్చినా దీనికి శిక్ష మొత్తం ఎలిగేషన్స్ మొత్తం జయేష్ రంజన్, శ్రీనివాస్ నాయక్ అండ్ వేణు మాధవ్ జిమ్మేదారు ఉంటారు. దీనికి ఫాల్స్ కేసెస్ గిట్టంగా ఏమైనా పెడితే వాళ్ళే మొత్తం చేస్తారు. ఇది నాకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను నేను సీఎం సార్ తోని, నాకు జస్టిస్ కావాలా సార్. మీరు ఈ ముగ్గురు పైన ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేసినాక మీరు వీళ్ళకి శిక్ష పెట్టింది సార్. థ్యాంక్ యూ సార్. మా ల్యాండ్ ప్రైవేట్ పట్టాలని ఇది. మేము 80 years ఈ ఇంట్లో ఉంటున్నాం. మేము ప్రైవేట్ పట్టాలని ఇది మాది. ఎందుకు టార్గెట్ చేశారంటే 4 years నుంచి జయేష్ రంజన్, శ్రీనివాస్ నాయక్ చాలా మాకి టార్చర్ పెట్టారు. ఈ ల్యాండ్ మాకేం వివిధాలు ఏం లేదు. ఈ ల్యాండ్ గురించి ప్రైమ్ లొకేషన్ ఇది. శ్రీనివాస్ నాయక్ ఏమో వన్ ఆఫ్ ద కరప్షన్ ఆఫీసర్ అన్న చరిత్ర మొత్తం కరప్షన్ లా ఉన్నది. ఆ డీటెయిల్స్ గిట్టగా ఉన్నది మా దగ్గర. సేమ్ ప్లేస్ లో ఆయన 10 years నుంచి ఒకటే పోస్ట్ మీద ఉన్నాడు ఆయన, శ్రీనివాస్ నాయక్ లిట్ క్యాబ్ ఎండి. వాళ్ళు వచ్చి మాకు చాలా హరాస్మెంట్ పెట్టారు. డిఫరెంట్ ఏజెన్సీస్ లా మా ఇల్లు పైన మీద దాడి చేశారు. రాత్రి బీర్ బాటిల్స్ పెట్టి వాళ్ళ గుండెల్ని పంపించి అది గిట్టంగా రాయదుర్గం పిఎస్ లో ఎఫ్ఐఆర్ గిట్టంగా రిజిస్టర్ అయింది. ఆ కాపీ గిట్టంగా మన దగ్గర ఉన్నది. చాలా హరాస్మెంట్ చేశారు. పోలీస్ వాళ్ళకి అన్ఆఫీషియల్ గా నేమ్ బ్యాచెస్ లేదు, వాళ్ళకి మఫ్టీలా పంపించారు. చాలా హరాస్మెంట్ చేశారు. ఆ కేసు గిట్టంగా హైకోర్టులో పెండింగ్ ఉన్నది. మళ్ళీ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళకి గిట్టగా పంపించి లైట్ కట్ చేయమని గిట్టగా లెటర్స్ ఇచ్చారు. వాళ్ళకి చాలా వాటర్ వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళకి అందరికి లెటర్ పంపించి ఇప్పుడు 20 members ఉన్నది రోడ్డు మీదకి వచ్చి. మేము 20 families ఉన్నాయి. ఇప్పుడు ఎప్పుడు ఆపిన అంటే ఇప్పుడు మేము ఆ రోజు మాకు కుల పెట్టిరు కదా, అప్పుడు మేము మీడియా వాళ్ళకి అందరినీ పిలిచిన తర్వాత మేము అడిగినాం మీకు ఏమైనా ఆర్డర్స్ ఉన్నదంటే అప్పుడు వాళ్ళు అందరు వెళ్ళిపోయారు. వాళ్ళ దగ్గర ఏం డాక్యుమెంట్స్ లేవు. దానివల్ల ఇది మొత్తం ఆగినది. అన్ని చూపినా నేను వాళ్ళకి అన్ని చూపిస్తే వాళ్ళు అది ఇగ్నోరెన్స్ చేసి వాళ్ళకి ఫోర్స్ఫుల్లీగా మాకు అరెస్ట్ చేసి డిమాలిష్ చేసారు. మాకు మేము ప్రభుత్వం ఒకటే కోరుకుంటున్నాము. ఇప్పుడు ఆ రోజు వచ్చిన ఆఫీసర్లు, పోలీస్ ఆఫీసర్లు, రెవెన్యూ అధికారులు, జిహెచ్ఎంసీ అధికారుల మీద ఖచ్చితంగా మీరు చర్యలు తీసుకోండి సార్. ఈ శ్రీనివాస్ నాయక్, వేణు మాధవ్, జయేష్ రంజన్ మీద సిబిసిఐడి ఎంక్వైరీ పెట్టండి సార్. మీరు యాక్షన్ తీసుకోండి. ఈ పెద్ద స్కామ్ చేశారు సార్. ఇది పెద్ద స్కామ్. ఇది యూనిటీ మాల్ మీద ఒక 500 crores రూపీస్ ఫండ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తెచ్చుకొని ఇక్కడ పెద్ద స్కామ్ చేయడానికి వీళ్ళు ట్రై చేస్తున్నారు సార్. ఖచ్చితంగా మీరు దీనిపైన చర్యలు తీసుకోండి సార్. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము. మాకి హైకోర్టు మీద కానీ మాకు న్యాయం మీద అన్ని నమ్మకం ఉన్నది. మాకు న్యాయం అవుతుందని మాకు అన్ని నమ్మకం ఉన్నది. మాకు